ఎలక్ట్రికల్ వెహికల్‌లో మీకు మంచి రేంజ్ రావాలి అంటే, ఇది ఏతర్ అనే గాదు, ఏ వెహికల్ అయినా మీకు మంచి రేంజ్ కావాలి అంటే మాత్రం, ఫస్ట్ మీరు ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ గాలి కొట్టించుకోవడం ఆపద్దండి. కనీసం చెక్ చేసుకోండి. నా రేంజ్ అయితే ఎంతొచ్చింది అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. ఈరోజు నేను తిరుమలకైతే స్టార్ట్ అయ్యాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా స్టార్ట్ అయ్యాను. ప్లాన్స్ ఏం లేవనమాట. వేరే చిన్న అర్జెంట్ వర్క్ ఉండి స్టార్ట్ అయ్యాను. సరే వెళ్తున్నాం గదా! ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి అనిపించింది. నేను ఈ బండిలో చాలా సార్లు తిరుమలకెళ్ళాను. బట్ ఎప్పుడు నేను టెస్ట్ చేయలేదనమాట. ఎంత రేంజ్ వస్తుంది? ఏంటి? అని. నాకు తెలిసినంత వరకి 17 కిలోమీటర్స్ ఉంది. టోల్ గేట్ దగ్గర నుంచి 17.3నో ఎంతో ఉంది. దీనికి చాలా ఎక్కువే కన్జ్యూమ్ అవుతుంది ఛార్జింగు. అప్ టు ఒక 40% రోడ్ వరకి మనకి నార్మల్‌గానే ఉంటుంది గానీ, తర్వాత మాత్రం మనకి మొత్తం అంతా అప్ స్ట్రీమే కాబట్టి సో, ఛార్జింగ్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే 85% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు రైట్ నౌ ఈ ట్రిప్‌ను కూడా నేను జీరో చేస్తున్నాను. ఒక క్లారిటీ కోసం మీకు అర్థం అవ్వాలని. ఎకో మోడ్‌లో అయితే వెళ్ళదు. జిప్ మోడ్‌లోనే వెళ్తాం. ఎందుకంటే సింగిల్స్ అయితే ఎకో మోడ్‌లో కొంతవరకు వెళ్ళొచ్చు. తర్వాత మాత్రం జిప్ మోడ్ యూజ్ చేయాల్సిందే. నేనైతే స్టార్టింగ్ నుంచి జిప్ మోడ్‌లోనే వెళ్తున్నాను. సింగిల్స్‌లో వెళ్ళినప్పుడు కొంచెం దూరం వరకే నేను ఎకో మోడే ప్రిఫర్ చేస్తాను. మామూలుగా సింగిల్స్‌లో ఇప్పుడు నేను డబుల్స్ వెళ్తున్నాను. అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వ్యూ మాత్రం చాలా చాలా బావుంటుంది. ఎప్పుడైనా వచ్చారు అంటే మాత్రం తిరుమలకి రెయినీ సీజన్‌లో రండి. ద బ్యూటిఫుల్ తిరుమలని మీరు ఖచ్చితంగా వాచ్ చేస్తారు. అండ్ 13 కిలోమీటర్స్ వచ్చాం. 13 కిలోమీటర్స్‌కి వచ్చేసరికి మనకి 76% ఛార్జింగ్ మిగిలుంది. అంటే దాదాపుగా 5 కిలోమీటర్స్‌కి మనకి 9% ఛార్జింగ్ అయితే కన్జ్యూమ్ అయింది. అంటే ఒక్క కిలోమీటర్‌కి 2% అనేది మనకి డ్రాప్ అవుతూ వస్తుంది రేంజ్ అనేది. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బండి సైడ్‌లో పెట్టి మీరు కొద్దిసేపు ఆగి చూసి వెళ్ళొచ్చనమాట. ఈ వ్యూ పాయింట్ మాత్రం సూపర్. అస్సలు మిస్ అవ్వకండి. బండిలో టూ వీలర్‌లో వస్తే మాత్రం. ఫోర్ వీలర్‌లో కూడా ఆపొచ్చు. బట్ హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో, ఫోర్ వీలర్‌లో వచ్చేవాళ్ళు స్కిప్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి మాత్రం తిరుపతి ఇంకో సైడ్ చూడొచ్చు మీరు. చాలా బావుంటుంది. కొద్దిసేపు చాలా సేపు రిలాక్స్ అయ్యాను. 10 మినిట్స్ పైనే రిలాక్స్ అయ్యాను ఇక్కడైతే. అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అంత బావుంది వ్యూ. అండ్ ఇక ఆగుతూ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది. అందుకే ఆగుతూ వెళ్ళాను. అప్ టు 9 కిలోమీటర్స్ వరకి మీకు అసలు కొండ ఎక్కుతున్న ఫీల్ అయితే ఉండదనమాట. ఎందుకంటే ఫ్లాట్‌గానే అనిపిస్తది. స్లోప్ మాత్రం చాలా స్లోగా వెళ్తూ ఉంటాం. రివర్ ఈవీ వెహికల్ అది. రెడ్ కలర్ బండి. ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారు చూడండి. బట్ అంత స్పీడ్‌గా ఎప్పుడు కూడా మీరు డ్రైవ్ చేయొద్దండి. ఆ 50 కిలోమీటర్స్ వరకి స్పీడ్ మెయింటైన్ చేయండి. అది ఫోర్ వీలర్ అయినా, టూ వీలర్ అయినా గానీ. బట్ చాలామంది 60 కిలోమీటర్ స్పీడ్‌తో కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళని మీరు పట్టించుకోకుండా మీ డ్రైవింగ్ మీరు చేయండి. అండ్ మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాం. ఇక తిరుమలకి మాత్రం 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. రైట్ నౌ మన ఛార్జింగ్ చూస్తే 71% అంటే 7.9 కిలోమీటర్స్ రీచ్ అయ్యాం. అంటే ఇక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి మనకి ఛార్జింగ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందనమాట. ఎందుకు అంటే ఇక్కడి నుంచి అప్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దట్ ఇక్కడ 9థ్ కిలోమీటర్ దగ్గర మనకి ఒక మంచి లొకేషన్ అయితే కనపడుతుంది. ఇక్కడి నుంచి శ్రీవారి పాదాలకి వెళ్ళే రోడ్ కూడా మనకి కనపడుతుందనమాట. సో, ఇక్కడి నుంచి ఈ వ్యూ ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఒక 10 సెకండ్స్ ఆగి చూసి వెళ్ళండి. కింద రోడ్ అయితే కనపడుతుందిగా, ఆ రోడ్ అంతా కూడా మనకి శ్రీవారి పాదాలు వెళ్ళడానికి దారనమాట. బ్యూటిఫుల్ వ్యూ. మీరు వర్షం పడినప్పుడు రావాలి. ఇట్ వాస్ సో అమేజింగ్. నేనైతే చాలా సార్లొచ్చాను. ఇక ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట. ట్రాఫిక్ జామ్ అంటే పెద్ద జామ్ ఏం గాదు గానీ, ఎందుకు ఆగింది అనేది ఒకటి చిన్న యాక్సిడెంట్ అన్నా అయ్యుండాలి. 2 ఏదన్నా యానిమల్స్ కానీ, లేదా పాములు గానీ రోడ్డు దాటుతూ ఉంటారు. ఈ 2 రీజన్స్ తప్ప వేరే రీజన్ ఏదన్నా ఉంది అంటే రోడ్డు రిపేర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఈ 3 రీజన్స్ కన్నా వేరే రీజన్ అంటూ ఏమీ ఉండదనమాట తిరుమలకెళ్ళేటప్పుడు. సో, మీరెప్పుడైనా ఇంత రష్‌ని ఫేస్ చేశారా? మీరొచ్చినప్పుడు తిరుమలకి? కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి మీకలా అనిపిస్తుంది. నేనైతే అంత స్పీడ్ వెళ్ళట్లేదు.
ఇక్కడి నుంచి చాలా అప్‌స్ట్రీమ్ ఉంటుందనమాట. చాలా అంటే చాలా ఛార్జింగ్ కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. ఇక్కడి నుంచి స్పీడ్ తక్కువ వెళ్ళినా, ఎక్కువ వెళ్ళినా ఒకటే ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. మీరు 50 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ లేదిక్కడ. సో, ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువైపోయాయి రావటం, తిరుమలకి రావటం. అండ్ ఆర్టీసీ వాళ్ళు కూడా మొత్తం ఈవీ వెహికల్సే రన్ చేయాలి అని ప్లాన్‌లో ఉన్నారు. ఇక మనకి తిరుమలకి 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఈ 6 కిలోమీటర్స్ అయితే ఏదైతే ఉందో మొత్తం అంతా టర్నింగ్సే ఉంటాయి. నాకు తెలిసి 9 టర్నింగ్సో, 10 టర్నింగ్సో ఉంటాయి. టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ టర్నింగ్ పాయింట్స్‌లో మీరు ఎంత స్పీడ్‌గా వెళ్ళినా గానీ స్లో చేసుకొని ఒక 20 కిలోమీటర్ స్పీడ్‌తో టర్నింగ్ అనేది తీసుకోండి. అండ్ అది 4 వీలర్ అయినా, 2 వీలర్ అయినా గానీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఎవ్రీ 5 కిలోమీటర్‌కి ఒక్కసారి నేను ఎంత ఛార్జ్ కన్జ్యూమ్ అయింది అని చూపిద్దాం అనుకున్నా. ఈ ట్రాఫిక్ వల్ల నేనసలు ఎక్కడ బండి కూడా ఆపలేని పరిస్థితి. ఈ బండిలో ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. మెయిన్ ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. బండిలో ఇద్దరం ఉన్నాం. ఇద్దరం కలిసి 160 కిలోస్ వెయిట్ ఉంటాం. అయినా గానీ ఎక్కడ కూడా పికప్ అనేది ఎక్కడ నాకైతే తగ్గినట్టయితే అనిపించట్లేదు. చాలా స్మూత్ డ్రైవ్ అయితే ఉంది నాకైతే. ఈ వెహికల్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆటో హోల్డ్ అని, ఏథర్ మొబైల్ యాప్ నుంచి మనం డైరెక్ట్‌గా మ్యాప్స్ కూడా దీనికి పంపించుకోవచ్చు. అండ్ ఆ మ్యాప్స్ కూడా మనం మాటిమాటికి మొబైల్ తీసి చూడాల్సిన పని లేదనమాట. సింపుల్‌గా ఇక్కడ ఉన్న దీనికున్న డిస్‌ప్లే ఏదైతే ఉందో ఆ డిస్‌ప్లేలోనే మనం మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ట్రిప్ డీటెయిల్స్ కూడా అన్నీ చూసుకోవచ్చు. వర్షం పడినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తిరుమల ఘాట్ ఎక్కడం. చాలా చాలా బావుంటుంది. ఈ లొకేషన్ చూస్తూ ఉంటే ఆకాశం, భూమి 2 ఒక్కటయ్యాయేమో అనిపిస్తుంది. కానీ సూపర్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈ కొండ అటువైపు వచ్చి 2 సెకండ్ ఘాట్ రూట్ ఉంటుంది. దిగేటప్పుడు మనకి ఈ కొండ బాగా క్లియర్‌గా కనబడుతుంది. ఛార్జింగ్ ఎంత కన్జ్యూమ్ అయిందని మీరెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా వీడియోస్ మనం ఏథర్ వెహికల్ గురించనే కాదు, ఈవీ వెహికల్స్ గురించి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా నేను కొన్ని వీడియోస్‌లో చెప్పాను. ఛానల్‌లోకెళ్ళి చూసారంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏథర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఇది ఏథర్ వెహికల్ కోసమనే కాదు, ఈవీ వెహికల్ కొనే వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఏథర్‌లో ఇంకో కొత్త వెహికల్ అనేది లాంచ్ అవ్వబోతుంది. ఒకటో రెండో లాంచ్ చేయబోతున్నారు. ఐ థింక్ నెక్స్ట్ ఆగస్ట్ 2026లో రిలీజ్ అవ్వబోతోంది. సో, కొనేవాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. అలిపిరి టోల్ గేట్ అండ్ తిరుమల మధ్య ఉన్న డిస్టెన్స్ 17.2 కిలోమీటర్స్ అయితే నాకు రీడింగ్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది వచ్చి 37% కన్జ్యూమ్ అయింది. అంటే ఒక్క కిలోమీటర్‌కి దాదాపుగా 2% ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అయింది. పికప్ మాత్రం నాకెక్కడ తగ్గినట్టయితే అనిపించట్లేదు. హెవీ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేంజ్ అనేది తగ్గుతుంది. అది కొంచెం ఆలోచించుకొని ఈ ఈవీ వెహికల్ తీసుకోండి. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.